ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము డైలీ బ్రెడ్ ఫ్రమ్ యెషువా హౌస్కి స్వాగతం. చక్కగా నిద్ర పట్టిందా? ఈ ఉదయకాలం మనని దేవుడు ఆయన కనికరంతో సజీవ లెక్కలో ఉంచినందుకు, తిరిగి లేపినందుకు, ఆయన వాగ్దానం వినేలాగా మనల్ని కూర్చుండబెట్టినందుకు ఒక్క సెకండ్ స్తోత్రం అర్పిద్దామా? యేసయ్యా, ఈ ఉదయకాలము నీ కనికరముతో నన్ను లేపి సజీవ లెక్కలో ఉంచి నీ వాగ్దానము వినుటకు సహాయపడిన నీకు వేలాది వందనాలయా. ఈరోజు మనం వినబోయే దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి మనం చదువుకుందాము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఎంత చక్కటి మాట! దేవుడు ఇక్కడ మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికంట దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక గ్రంథాన్ని రాశాడంట. మీరు అనుకుంటున్నారేమో జీవ గ్రంథం అని. జీవ గ్రంథము ఆయన నామాన్ని ఎరిగిన వారందరి పేర్లు, యేసే నామం ద్వారా రక్షింపబడిన వారందరి పేర్లు రాయబడతాయి. కానీ ఇక్కడ మాట్లాడబోయే గ్రంథము పేరు జ్ఞాపకార్థ గ్రంథము. జ్ఞాపకార్థ గ్రంథములో ఆయనని ప్రేమించు వారికి, ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించు వారికి. భయభక్తి ఏంటంటే ఆయనను భయపడి కాదు, ఆయన కోపగ్రస్తుడు, ఆయనని భయపడాలి అన్నవారు కాదు. మత సంబంధమైన వాళ్ళు ఎలా ఉంటారంటే తప్పు చేస్తే ఆయన ఎదుట నుంచి పారిపోవాలని ఇష్టపడతారు. కానీ భయభక్తులు కలిగి జీవించిన వారు, అయ్యో నేను తప్పు చేశాను, నాకు ఆయన సహాయం కావాలి, ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండటానికి ఆయన సహాయం కావాలని ఆయన నుంచి దూరంగా కాదు, ఆయనకు దగ్గరగా వెళ్ళేవారు, ఆయనని ప్రేమించేవారు, ఆయన బాధపడతాడని సరైన మార్గంలో నడిచేవారు, ఆయన పోలికల్లో ఈ లోకంలో నడిచేవారు, ఆయనని చూపిస్తూ లోకానికి సాదృశ్యంగా యెహోవాని కనపరుస్తూ నడిచేవారు. యెహోవా యందు భయభక్తులు గల వారి పేర్లంట ఆయన ఒక రివార్డ్ కృతంగా పాతకాలంలో రాజుల కింద ఇష్టపడిన ఆయన బానిసలు కానీ ఎవరైనా రాజుల కింద పనిచేసిన వారు ఎవరైనా ఉన్నారో ఆయన మాటను తప్పని వారందరి పేర్లంట ఒక రివార్డ్ బుక్ అనే ఒక బుక్లో రాయబడేదంట. అదే విధముగా దేవుడు మనము చేసే కార్యములను బట్టి, మన మంచి జీవితమును బట్టి ఆయన మనల్ని మర్చిపోకుండా ఆయనను ప్రేమించే వారి పేర్లు జీవ గ్రంథంలో మాత్రమే కాదు, జ్ఞాపకార్థ గ్రంథము అంటే ఆయన మన పేర్లతో సహా మన జీవితంతో సహా గుర్తుపెట్టుకొని దేవదూతల్ని ముందు కూర్చోబెట్టుకొని జ్ఞాపకార్థ గ్రంథములో నా బిడ్డ పేరు రాయ్, నన్ను ప్రేమిస్తున్నాడు, నా కుమారుడు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, నాకేం కావాలో అది చేస్తున్నాడు, నేను ఎలా కోరుకుంటున్నానో అలా జీవిస్తున్నాడు, నేను చెప్పిన మాట తప్పినా కూడా నన్ను కోరుకొని తిరిగి నా కృపా సత్య సంపూర్ణ సింహాసనం దగ్గరికి తిరిగి వచ్చి నా కృపను పొందుకొని మళ్ళీ నూతనంగా నడుస్తున్నాడు అని ఆయన నిన్ను బట్టి సంతోషించి ఈ జ్ఞాపకార్థ గ్రంథములో నీ పేరు రాయిస్తాడంట. అలా రాసిన వాళ్ళ పేర్లు వివిఐపి టికెట్ ఇచ్చినట్టు అనమాట. అంటే నీ ప్రార్థనలు వెంటనే ఆలకించేస్తాడు. కొంతమంది ప్రార్థనలు చేస్తే వెయిటింగ్ లిస్ట్లో పడిపోతాయి, కానీ జ్ఞాపకార్థ గ్రంథములో ఉన్న వారి పేర్ల ప్రార్థన వెంటనే ఆలకిస్తాడంట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదువుదామా? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. ఈ రోజు నుంచి మీరు తీర్మానం తీసుకుంటున్నారు కదా, నేను నిన్ను ప్రేమించే కుమార్తెగా ఉంటానయ్యా, నేను ప్రేమించే కుమారుడుగా నడుస్తానయ్యా, నువ్వు బాధపడతావని నీ కోసము, నిన్ను బాధ పెట్టకుండా నీ కోసము సరైన మార్గంలో నడుస్తానయ్యా అని ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించావనుకో, సొసైటీ కోసమో కల్చర్ కోసమో ఎవరో పాస్టర్స్ ఏమో అనుకుంటారేమో వాళ్ళని సంతోష పెట్టాలని, ఏ మానవుణ్ణి సంతోష పెట్టాలని కాకుండా ఆయనని సంతోష పెట్టాలని, ఆయన కొరకు జీవించాలని నువ్వు గనక ఈరోజు నువ్వు తీర్మానం చేసుకొని జీవించినట్లయితే శుభవార్త, నీ నామము ఈరోజు జీవ గ్రంథంలో మాత్రమే కాదు ఆయన ఎదుట జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు దేవదూతల ఎదుట రాయించి, ఇదిగో దేవదూతలారా
రాయండి, నా కుమారుడు, నా కుమార్తె ఈ భూలోకంలో, హైదరాబాద్లో నుంచి, ఈ ప్రాంతంలో నుంచి నా మాట విని నన్ను ప్రేమించి నడుస్తుంది. ఈ కుమార్తె పేరు రాయి అని వెంటనే రాయించి, నీ ప్రతి మాట ఆలకించి, నువ్వు మాట్లాడిన ప్రతి మాట జీవముగా మార్చి, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి చెవియొగ్గి నేను సాక్షిగా నిలబెడతాడంట. ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చిన దేవుడికి ఒక్కసారి ప్రార్థనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ప్రార్థన. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రములయ్యా. ఈరోజు వింటున్న నీ బిడ్డ ఈరోజు వాక్యము విని నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయపడమని అడుగుతున్నానయ్యా. ఈరోజు చేసుకుంటున్న ఈ తీర్మానమును బట్టి మీకు స్తోత్రములు. ఆ తీర్మానాన్ని మీరు సహాయపడండి పరిశుద్ధాత్ముడా. సరైన జీవిత విధానములో మీరు నడిపించమని అడుగుతున్నాను. తనకి కావలసిన ప్రతి అడుగులో మీరు తోడుండండి. ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయంను బట్టి నీకు వందనాలు. ఈ రోజు నుంచి ప్రభా, నిన్ను ప్రేమించే బిడ్డగా, నీ కొరకు జీవించే బిడ్డగా నిర్ణయించమని, నీవు తన జీవితంను బట్టి సంతోషించుకోవటకు సహాయపడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. రేపు మరొక వాగ్దానముతో తిరిగి కలుస్తాను. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.